ఈ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలం. యెషయా ప్రవక్తలో యెషయా గ్రంథం ఏ కాలం అంటే క్రీస్తు పూర్వం సుమారు 750 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 700 క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల కాలంలో ఆ యాకోబు ఉన్నాడా? అర్థమవుతుందా? క్రీస్తు పూర్వం 750 సంవత్సరంలో యాకోబు ఉన్నాడా? యాకోబు అంటే మామూలుగా అయితే యాకోబు లేడు. అందుకే ఇక్కడ యాకోబు సంతతి వారు ఉన్నారు. వారిని యాకోబు ఇశ్రాయేలు పిలిచారు. ఆయన ఎప్పుడున్నాడు? అబ్రహాం ఇస్సాకు కాలంలో ఉన్నాడు కదా! ఇస్సాకు కాలంలో ఉన్నాడు. అది. కాబట్టి మనము ఇక్కడ బైబిల్‌లో యాకోబు ఇనుమంటే ఇశ్రాయేల్ అంటే 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి ఆదికాండంలో ఉన్న యాకోబు. క్రీస్తు పూర్వము అబ్రహాం మరి 2018 2000 సంవత్సరాలు 1910 ఆ టైంకి సంబంధించిన వాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తే క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల కాలంలో ఉన్న అబ్రహాము యాకోబు సంతతి అయిన ఇశ్రాయేలుతో చెప్పుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ మనము దేవుడు ఏం చేసినంటే ఆ ప్రేమతోటి ఆదికాండంలో ఉన్న యాకోబును ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న యాకోబు సంతతి అని పిలువబడే ఇశ్రాయేలును కూడా దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు ప్రేమించి ఏర్పరచుకునను. ఎందుకు ఆయన ఆరాధించాడు యాకోబు? ఇశ్రాయేలు ఎందుకు మనం ఆరాధించాలంటే దేవుని ప్రేమ ఏర్పరచుకోవడానికి మూలమైంది. ఒకటి ఆ ప్రేమ మనల్ని ఏం చేసినాడు? ఎఫెసీ 1:6 ఉంది. జగత్తు పునాది వేయకమునుపే క్రీస్తు ఏం చేశాడు? తన ప్రేమ చేత క్రీస్తులో మనలను దేవుడు ఎఫెసీ 1:6 ప్రకారం ఇప్పుడు మనం వస్తున్నాం. ఆది కాండంలో ఉన్న యాకోబు అక్కడ వస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు వస్తున్నారు. ఎఫెసీ 1వ అధ్యాయంలో మనము పౌలు గారితో మనం చూస్తాం. ఆ కాలంలో పౌలు గారితో ఇప్పుడు అదే లేఖనం ప్రకారం క్రీస్తు మనం ప్రేమించినాడు కాబట్టి ఆయన ప్రకటన 1:6 ప్రకారము ఈ రీతిగా మనలను ప్రేమించచ్చు మనము కనుక ఇది మనల్ని కూడా ప్రేమించు. ఒకటి మనల్ని ఏం చేసినంటే దేవుడు ప్రేమించి అలాంటి యాకోబు సంతతి వారు ఏ మంచి లేకపోయినా కదా, కొంతమంది సూసైడ్ ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని క్వాలిఫికేషన్ అర్హతలు చూస్తారు, కొన్ని లక్షణాలు చూస్తారు. అయితే దేవుడు యాకోబులో అర్హతలు లేకపోయినా మరి ముఖ్యంగా మన జీవితంలో ఏ మంచి యోగ్యత అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ప్రేమతో కారణం ఏంటంటే ప్రేమ ఆ ఏర్పాటుకు మూలమందా ఉంది. ఒకటి దేవుని ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండో మాట చూస్తాం చూడండి, దేవుని ప్రేమ ఏం చేస్తుంది? రెండో కార్యం మనం చూస్తే యెషయా గ్రంథం చదవండి 43:1. యెషయా గ్రంథం చదవండి 43:1. రెండోదిగా దేవుని ప్రేమతో అయితే యాకోబు యెహోవా చాలు నేను నిన్ను కనుక యాకోబుతో ఇశ్రాయేలుతో అంటున్నాడు. అంటే ఈ మాట ప్రకారం మనం ఏం చూస్తున్నాం? ఆది కాండంలో ఉన్న యాకోబును దేవుడు విమోచించాడు. యాకోబు సంతతిగా పిలువబడుతున్న ఇశ్రాయేలును కూడా దేవుడు విమోచించాడు. అంటే ఇప్పుడు రెండోది ప్రేమ. అందుకే ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించి తిని అంటాడు యెషయా గ్రంథం మరొకసారి. అంటే వీరిని విమోచించడానికి మూలం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ ఏం చేసిందంటే ఈ విమోచన రెడెంప్షన్, విడుదల, విమోచన, విడిపించుట. కనుక యాకోబును విడిపించినాడు, విమోచించినాడు, విడుదల కలుగు చేసినాడు. మనల్ని కూడా ఆ ప్రేమ ఏం చేసిందంటే విడిపించడానికి కారణమైంది. మనం అంటే విడుదల పొందక ముందు విడిపించడం అంటే విడిపించక ముందు ఏమై ఉన్నట్టు? మనము బంధించబడినట్టు, దాసత్వంలో ఉన్నట్టు. కాబట్టి మనము ఈ విమోచన విడుదల అనే మాట బైబిల్లో మనం చూస్తే విడుదల అనేది ఏటిలోంచి అంటే దేవుడు ఒకటి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించినాడు. మరి ఫరో నుండి ఫరో యొక్క అధికారుల నుంచి విడిపించినాడు. అలాగే మనం చూస్తే మనల్ని లోకము నుంచి మనం విడిపించాడు లేదా విమోచించాడు. ఆ తర్వాత చూస్తే అపవాదు నుంచి మనం విడిపించినాడు. అపవాది చేతిలో బానిసలమే మనం విడిపించాడు. తర్వాత పాపము నుంచి మనం విడిపించాడు. ధర్మశాస్త్రం యొక్క రోమపత్రాన్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించినాడు. ఆ తర్వాత మనం చూస్తే దేవుని వాక్యంలో గలతీ పత్రం 1వ అధ్యాయం ఉంటుంది. ప్రస్తుతము దుష్ట యుగము నుండి, దుష్టత్వము నుండి లేదా దుష్ట యుగము నుండి ఆయన మనల్ని విమోచించినాడు. కాబట్టి దేవుని ప్రజలుగా రెండోది ఏంటంటే ఆయన మన ప్రేమ చేత విమోచించాడు. ప్రేమ లేకపోతే విడిపించలేడు కదా. అందుకే దేవుడు యోహాను సువార్త 3:16 లోకం ఎంతో ప్రేమించి ఆయన కుమారుని పంపించినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రేమ కారణం ఏంటంటే మనకు విమోచన. అందుకే ఎఫెసీ 1:7 ఆ ప్రియుని యందు మనకు
విమోచన. మన పాపములకు అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. కనుక మనం ఇప్పుడు రెండోదిగా ఏం చేస్తుందంటే, యాకోబును విమోచించిన దేవుడే ఆయన తన ప్రేమ చేత మనల్ని కూడా నిన్ను నన్ను మన లోకములో సాతాను బంధకాల్లో, పాపము, అపవిత్రత అనేకమైన వాటిలో మనము దుష్ట యుగములో, ధర్మశాస్త్రక శాపములో అనేకమైన వాటికి మనం బంధించబడినప్పుడు ఆయన ప్రేమ మనకు విమోచనకు కారణమైంది. అందుకే దేవుడు యాకోబును విమోచించినట్లుగా ఆయన మనలను కూడా, ఈ లోకంలో చాలా మంది ఇంకా విమోచింపబడల కదా. మనము విమోచింపబడిన ప్రజలం. ఒకటి ఏర్పరచబడిన ప్రజలం, రెండవది విమోచించబడిన ప్రజలు. మరి ఈ లోకంలో వారు దేవుడు అనేకులు ఏర్పరచుకోవాలని చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, కానీ వారు దేవుని ఏర్పాటు రావడం. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనం ఉన్నాం. అందుకే ఆరాధన చేయాలి. దేవుని అందరిని పిలుస్తున్నాడు, కానీ అందరు రావట్లేదు. ఆయన ఏర్పాట్లో చూడు కొంతమంది వస్తారు. ఆయన ఏర్పాట్లు, ఆయన ఎద్దుకు వచ్చేవారు కొంతమందే. కాబట్టి అంటే మనం ఆయన ఏర్పాట్లో ఉన్నామని ఎరిగి ఆయన్ని ఆరాధించాలి. అర్థమైందమ్మా? పద్మాశ్రీ అర్థమైందా? ఆయన ఏర్పాట్లో మనము ఉన్నాం. ఏర్పరచుకున్నాడు కాబట్టి వచ్చింది. ఏర్పాటు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని కాదు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. ఇలా రక్షణ పొంది ఇలా పరిచర్యకి ఇలా విశ్వాసులుగా మీరు ఇలా సేవకులుగా మేము ఉండేవాళ్ళము కాదు. ఎక్కడ ఉండేవాళ్ళము? లోకంలో లోకస్తులాగా ఉండేవాళ్ళం. కాబట్టి చూడండి దేవుని ప్రేమ ఎంత అపారమైందో. రెండవది, మనలో ఏ యోగ్యత అర్హత లేకపోయినా మనల్ని ప్రభు ఎంతగా ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎంతగా మనల్ని విమోచించాడు. ఈ లోకంలో విమోచింపబడకుండా అలాగే బందీలుగా ఉన్నారు, లోకములో బంధకాల్లో ఉన్నారు, పాపములో బంధకాల్లో ఉన్నారు, సాతాను బంధకాల్లో ఉన్నారు. అది విలువ మనం తెలిస్తే మనం దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తామో. ఈ లోకములో అనేక వ్యసనాలకు బానిసలైపోయారు, దాసులైపోయారు, దాసురాండ్రైపోయారు. ఇంకా చెప్పంటే దానికంటే బాగా భయంకర పదం ఏంటంటే బానిస. ఎబ్రీ భాషలో ఎబైట్ అంటారు, సర్వెంట్ అంటే బానిసత్వం అనేది. ఇంకా అంటే చూడండి, బానిసలైపోయారు, ఎడిట్ అయిపోయారు. అంటే అది లేకపోతే ఉండలేము అన్న స్థితిలోనికి, బానిసత్వ సంఖ్యలోనికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ప్రభు ఏం చేశాడు? అలాంటి మనల్ని ప్రేమతో, తాలిమి చేత, ప్రేమ చేత మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు, విడిపించాడు. విడిపించిన దేవుణ్ణి మనం ఎంత ఆరాధించాలి. మూడో మాట చూద్దాం. చూడండి దేవుని ప్రేమ ఏం చేసిందో, ఆయన ప్రేమ యాకోబు జీవితంలో ఏం చేసిందో నీనా మన జీవితంలో. మూడోదిగా చూద్దాం రండి. కీర్తనలు 44వ అధ్యాయం 4వ వచనం చూడండి. మూడోదిగా చదవండి. యవనస్తులు అందరూ చదవడానికి నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. రండి చదవండి. కీర్తన 44:4. దేవా నీవే నా రాజువు. చాలు. ఇప్పుడు మనం చూస్తే మూడోదిగా యాకోబుకి ఏంటంట? దేవుని ప్రేమతో పూర్ణ రక్షణ కదా. అంటే ఇప్పుడు యాకోబుకి పూర్ణ రక్షణ కలగదు. అందుకే యాకోబు పూర్ణ రక్షణ కలిగిందా లేదంటే కలిగింది. అందుకే యాకోబు ఎవరు? రక్షణ పొందిన వ్యక్తి. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, అదే రక్షణ పొందిన సాదృశ్యం. జీవితం మారింది, అదే రక్షణ. మరి మనకెప్పుడు రక్షణ కలిగింది? ఎప్పుడైతే మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో, రక్షకుడిగా స్వీకరించి పాపస్థితి మనం ఒప్పుకొని ప్రభువుని నమ్మాము, విశ్వసించామో కదా, అప్పుడే మనకేం కలిగిందంట? రక్షణ. అంటే విశ్వాసము ద్వారా రక్షణ, కృప ద్వారా రక్షణ. అంటే మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన విశ్వాసం ఉంచాము కనుక యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, ఇశ్రాయేలు రక్షణ పొందాడు. ఏ రక్షణ అంటే? అది పూర్ణ రక్షణ, అంటే పూర్తి రక్షణ అందాం. పూర్తిగా. ఇప్పుడు మనం శరీర విషయాలు చూస్తాం భూలోకంలో. అవి భూలోకంలో పోలీసు రక్షకులు, అంటే శరీరాన్ని కొంతవరకు రక్షిస్తా. ఇప్పుడు పాదరక్షణ కొంతవరకు రక్షణ, వస్త్రాలు కొంతవరకు రక్షణ, హెల్మెట్ కొంతవరకు రక్షణ. మొన్న సహోదరు హెల్మెట్ పెట్టుకున్నా కూడా, అంటే పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకున్నా కానీ అది కింద పడితే ఆ టైర్ ఎక్కటం వల్ల మన చూసాం కదా, ఎవరు వస్తారు ఆ వ్యక్తి, మనకు వ్యక్తి చనిపోయిన చెప్పింది. అంటే మన మధ్య యాక్సిడెంట్ అక్కడ ఇక్కడే పద్మాసుకున్న సహోదరుడు. అంటే చూడండి, అంటే హెల్మెట్ అంటే కొంత రక్షణ అవసరమే, కానీ హెల్మెట్ కూడా ప్రాణాన్ని కాపాడలేకపోయింది. అట్లా చెప్పి పెట్టుకోదని కాదు, పెట్టుకోవాలి మంచిదే. అంటే కొంతవరకు కాపాడుతుంది హెల్మెట్, అన్నిట్లో కూడా కానీ అంటే కొన్ని పరిస్థితులు కొంతవరకే మనల్ని కాపాడతారు. కానీ దేవుడు మనకు ముఖ్యంగా శరీరానికి రక్షిస్తాడు, ప్రాణాన్ని రక్షిస్తాడు, ముఖ్యంగా ఆత్మను. దేవుడు మన ఆత్మను రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడంట? పూర్ణంగా రక్షిస్తాడు. ఇప్పుడు డాక్టర్, వైద్యులు కూడా కొంతవరకు రక్షిస్తారు, వైద్యం చేత కొంత. పూర్తిగా రక్షిస్తారా? పూర్తిగా రక్షించ ఎవరి చేత కాదు. అందుకే దేవుడు ఒక్కడే పూర్ణ రక్షణ కలిగేస్తాడు. కనుక రక్షణ అది యెహోవా అధీనం. కనుక మనం మూడోది పూర్ణ రక్షణ కలిగిస్తున్నాడు. బైబిల్ ఎబ్రీపతి 2వ అధ్యాయం ఇంత గొప్ప గ్రేట్ సాల్వేషన్. మరొక అధ్యాయంలో సంపూర్ణముగా రక్షించినాడు.
నిత్యమైన రక్షణ. కనుక పాడు కదా, ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే. కాబట్టి ఇక్కడ దేవుడు యాకోబుకి పూర్ణ రక్షణ కలుగజేసిన దేవుడు. ఆయన మన జీవితాలు మనకేం చేసినంటే, దేవుడు ప్రేమించి యోహాను 3:16 ప్రకారము ఆయన కుమారుని ఈ లోకానికి మనం పంపాడు. అందుకే ఆయన రక్షించుటకే వచ్చిన గాని తీర్పు తీర్చుటకు రాలేదు. యోహాను సువార్త 3:అధ్యాయంలో. మత్తయి సువార్త 1:21లో ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక మన రక్షకుడు సంపూర్ణంగా రక్షిస్తాడు. అంటే ముఖ్యంగా ఆత్మను రక్షిస్తాడు. ఆత్మను రక్షించేవారు ఎవరు లేరు. శరీరాన్ని, ప్రాణాన్ని కొంతవరకు రక్షించేవారు ఉన్నారు, అది కూడా పూర్తిగా రక్షించలేరు. కొంతవరకు శరీరాన్ని, కానీ ఆత్మ విషయంలోకి వస్తే కొంచెం కూడా ఎవరు కూడా రక్షించలేరు. అది జాగ్రత్తగా వినాలి. ఆత్మను కొంచెము కూడా రక్షించలేరు. కేవలం దేవుడు మాత్రమే మన ఆత్మను రక్షిస్తాడు. అందుకే ఆత్మల కాపరాయన, ఆత్మలకు రక్షకుడు, సకల శరీర ప్రాణ ఆత్మలకు దేవా అంటాడు భక్తుడు మోషే. ఆత్మలకు దేవుడు, ఆత్మల కాపరి ఆయన. కనుక మనము మూడవదిగా మన ఆత్మలను నిత్యమైన శిక్ష నుండి మనకు రక్షకుడుగా ఈ లోకానికి అనుదించి మన ఆత్మను రక్షించినాడు. కనుక యాకోబుకు పూర్ణ రక్షణ కలిగేసిన దేవుడే మన ఆత్మను కూడా సంపూర్ణంగా, మన ఆత్మను ఏం చేస్తున్నంట, రక్షణ, నిత్య శిక్షణ, తీర్పు నుండి. ఈ లోకంలో ఎంతో మంది ఈ రక్షణ అనుభవం లేదు, ఈ రక్షణ వరం లేదు, ఈ రక్షణ బహుమానం లేదు, ఈ రక్షణకు వెలుపుటున్నారు. రక్షణ పొందిన యాకోబు ఆరాధించాడు. రక్షణ పొందిన నీవు నేను మనం దేవుణ్ణి ఆరాధించాలి. 4వ మాట చూద్దాం. చూడండి, 4వది పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు 23:1. 2వ సమూయేలు గ్రంథం. ఇక్కడ యాకోబు గురించి ఏమి రాయడంటే, అక్కడ రాయడమంట దేవుని చేత అభిషిక్తుడైన యాకోబు అని ఉంటుంది. చదవండి. చాలండి. దేవుని చేత అభిషిక్తుడై ఏం పొందాడంట, మహాధిపత్యం పొందినాడంట. నిజంగా ఎంత ఆధిపత్యం పొందాడండి ఇశ్రాయేలు. ఈ యాకోబు తన జీవితంలో తన ఏశావు అన్నైన ఏశావు కంటే ఆధిపత్యం పొందాడు, అభిషిక్తుడాడు. ఏశావుకు లేదు అనుభవం, ఇద్దరు అన్నదమ్ములే, కానీ అన్నకు లేదు. కానీ ఎవరికి ఇక్కడ, యాకోబుకు. ఈ యాకోబు కాలంలో ఎంతో మంది ఇశ్రాయేలు ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వారికి కూడా అందరు కూడా ఎంత అనుభవం లేదేమో, కానీ ఇక్కడ వారి గురించి రాయబడలేదు. కానీ బైబిల్ ఇక్కడ యాకోబు గురించి అయితే 4వది ఏం చూపిస్తుందంటే, యాకోబు దేవుని చేత ఏమాడంట, అభిషిక్తుడయ్యాడు. అనాయింట్మెంట్, అభిషిక్తుడు. ఒకటి దేవుని ఏర్పాటు, సెలెక్ట్ చేసుకోడు. 2వది నెంబర్ 2 రెడెంప్షన్, విమోచన. నెంబర్ 3 మూడవది పూర్ణ రక్షణ, సాల్వేషన్, గ్రేట్ సాల్వేషన్. నెంబర్ 4 అనాయింట్మెంట్, అభిషేకం. అందుకే దేవుని చేత యాకోబు అభిషిక్తుడయ్యాడు. ఇప్పుడు మనము ఏమైనా ఉంటే మన జీవితంలో మనం దేవుడు ఏం చేసినంటే, దీనికి ఒక పదం యాడ్ చేయొచ్చు. యాకోబు జీవితంలో రేరుగా వచ్చే ఒక పదం కనపడదు. అది ఎక్కడ మనకు ఒకేసారి కనబడుతున్నట్టు మనం చూడవచ్చు. అది కనబడుతుంది, ఒకసారి కనబడుతుంది ఆ పదం. అది రేరుగా ఉంటుంది ఆ పదం. చూడాలి ఏంటి ఆ పదం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం యాకోబు గురించి ఒక అద్భుతమైన మాట కనబడుతుంది ఇక్కడ. యెషయా గ్రంథం 41:21 చదవండి. 41:21 41:21 కదా, చదవండి. మీరు రుజువు చూపించమని. ఏమైనా మనకి ఏమర్థమైంది ఇక్కడ? ఎవరంట, ఎవరు రాజు అక్కడ? సౌలు రాజు, దావీదు రాజు అంటే ఓకే. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? షారోను. ఎవరమ్మా? యాకోబా, యాకోబా, ఏశావా? యాకోబేనా? యాకోబే కదా. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? ప్రావీణ్య? సౌలా, సమూయేలా? సౌలు అంటావా? అయ్యి ఉండొచ్చు. ఎవరు ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేల్కి? నువ్వు చెప్పా. లోకేష్, లోకేష్ గారు, లోకిత్.
జాగ్రత్త. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు. అవునా? రెండో రాజు ఎవరు? దావీదు. మూడో రాజు ఎవరు? జాగ్రత్తగా వినాలి. సరే, అయితే మనము ఇది క్రీస్తు పూర్వము 960 ఆ టైంలో సౌలు రాజు అవుతాడు. 1000వ సంవత్సరం క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో దావీదు రాజు అవుతాడు. ఆ 40 సంవత్సరాల మైనస్ తెస్తే ఆ తర్వాత అంటే డౌన్ అవుతుంది కదా. ఆ తర్వాత దావీదు తర్వాత మూడో వ్యక్తి సొలొమోన్ రాజు అవుతాడు. అది రాజుల పరిపాలన అక్కడ స్టార్ట్ అయింది. కానీ ఆది కాండంలోనే పాత నిబంధనలో మనకు యాకోబు ఉన్నాడు. వాస్తవానికి యాకోబు ఎక్కడ కూడా సింహాసనం కలిగి ఉండి కిరీటం పెట్టుకుని ఆయన పరిపాలన చేశాడా? చేయలే. ఇంకా చెప్పండి, ఆది కాండంలో యోసేపు ద్వారా ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రాజ్యాన్ని అంతా పరిపాలన చేస్తున్న వ్యక్తి ఎవరు అక్కడ? రాజుగా ఫరో, ప్రధానమంత్రిగా యోసేపు. అంటే రాజు ఎవరంటే ఫరో. అక్కడ ఫరో దగ్గరికి వెళ్ళి ఈ యాకోబు ఏం చేశాడు? ఫరోనే దీవించాడు. అర్థమవుతుందా? ఎవరిని దీవించారు? చూడండి, దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడు యాకోబుని అంటే మనం అనుకుంటాం యాకోబు తక్కువవాడు, ఇశ్రాయేలు తక్కువవాడు, ఆ రాజు గొప్పవాడు అనుకుంటాం, ప్రధానమంత్రి గొప్పవాడు అనుకుంటాం. కాదండి, ఆత్మీయంగా చూస్తే ద్వితీయోపదేశకాండం 33:29 ఏముంది? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, యోసేపు ఐగుప్తులో బ్రతుకులని తెలిసి రథాలతో వస్తే వారి మీద వచ్చి యాకోబు వచ్చి ఫరో దగ్గర కలుసుకుంటాడు. ఫరో దగ్గరికి వెళ్ళి నీ వయసు అంతా కొద్ది కాలం దుఃఖ జీవితాలు ఇలాగ జీవించని చెప్తాడు. అక్కడ చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ రాయడం మాట ఏంటి అంటేనే యాకోబు ఫరోను దీవించును. ఎవరిని దీవించారు? ఈయన రాజు కాదు యాకోబు. రాజు ఎవరు అక్కడ? ఫరో. వాస్తవానికి ఏం కోరుకుంటారు? మనం కొంతమంది ఏం చేస్తారు? ప్రధానమంత్రి గారి దీవెనలు కోరుకుంటారు. ఆయన మనం దీవిస్తే బాగుండు, ముఖ్యమంత్రి గారు దీవిస్తే సరే, ఓకే, లోక సమ అనుకోండి. కానీ ఇక్కడ ఏనేం చేస్తుంది సార్? నన్ను ఫరో రాజు అప్పటికే పరిపాలన చేస్తున్నాడు. ఫరో చక్రవర్తి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో ఐగుప్తుకు వచ్చారు. అయినా కానీ యాకోబు ఎందుకు తెలుసా? అసలైన రాజు మాకు ఎవరున్నారు? యెహోవా దేవుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ఆయన అనుభవం ఏంటి తెలుసా? అందుకే సాధ్యవంతులకు ఏ రాజులకు మొక్కరు, మనుషులకు సాగిలపడరు. మొర్దెకై కూడా అందుకే మనుషుల దీవెనలు కోరుకోడు. వాళ్ళు అవసరమైతే ఏం చేస్తారు తెలుసా? బైబిల్లో దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను అనేక జనాంగాలకు ఏం చేస్తా? నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆశీర్వాదకరంగా చేస్తాడు అంటే నీవు ఆశీర్వదించబడతా, నీవు ఇతరులను ఏం చేయాలా? ఇతరులను అది మన ఆత్మీయ స్థితి. చాలా మంది తెలియట్లేదు. మన ఆత్మీయ దానంలో యాకోబు వాస్తవంగా రాజు కాదు. యాకోబు సరిగ్గా ఆహారం కూడా లేక ఐగుప్తుకు వస్తాడు. కానీ ఆత్మీయంగా చూస్తే ఫరో కంటే గొప్పవాడు ఎవరు? యాకోబు. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ స్థితి ఈ లోకంలో ప్రధానమంత్రుల కంటే, రాజుల కంటే మనం ఆత్మీయం గొప్ప. కారణం ఏంటంటే మనిషి కాదు, మన ప్రభు అయిన రాజుని బట్టి, ప్రభువుని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి, ఆయన విమోచన కార్యను బట్టి. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ ఉండాలంటే, ఏమి లేకపోయినా మనం ఇతరులు ఏం చేస్తాం? మనం దీవిస్తాం. యాకోబు అక్కడికి ఒక సామాన్య వ్యక్తిగా వచ్చారు. తర్వాత వాళ్ళు బానిసలు అయిపోతారు ఇశ్రాయేలు ఐగుప్తులో. అలాంటి వ్యక్తి ఫరోని దీవిస్తున్నాడు, కానీ ఫరో దీవెన కోరుకోవట్లా. అర్థమైందా? మనము దేవుని చేత దీవించబడి మనం ఇతరులను దీవించే వారంగా ఉండాలి. మనకు రాజరికం లేకపోయినా, సింహాసనం లేకపోయినా, కిరీటం లేకపోయినా మన రాజు ప్రభువు ఉన్నాడు కనుక ఆ అనుభవంలోకి రావాలి, ఆత్మీయ అనుభవాలు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనిస్తే ఈ రీతిగా యాకోబు ఉన్నతమైన అనుభవం మనం చూస్తే, అలాగా మూడవదిగా మనం 4వ చూస్తాం, అభిషేకించబడి యాకోబు రాజుగా చేయబడ్డాడు. ఇప్పుడు మనకేంటి? మనం చదువుకున్నాం కదా, ప్రకటన 1:6లో రాజు మనల్ని కూడా ఏం చేశాడు? దేవుడు అభిషేక్తులు. యోహాను పత్రికలో మాట ఉంటుంది, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో. అక్కడ ఏముంటుందంటే, దేవుని చేత అభిషేకం పొందిన వారు అభిషిక్తులము, ప్రభువు మనకు అభిషేకించాడు, ఆత్మతో అభిషేకం నిలుచున్నదని యోహాను 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇవన్నీ లేఖనాలు చూస్తే ఎక్కువ టైం వద్దు, మీరు గమనించండి. ఇప్పుడు మన విషయానికి వస్తే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దేవుని అభిషేకం మన మీద. అంటే ఏ అభిషేకం? ఎనాయింట్మెంట్ అంటే ఏంటంటే స్పిరిచువల్గా ఆత్మ అభిషేకం. భక్తులు మన రాజులు చూస్తాం, రాజుల్ని ఏం చేసేవారు? నూనె పోసి వారు రాజులుగా అభిషేకించారు. తైలముతో కొమ్ములో వచ్చి నూనెతో ఈ యొక్క వాటితో సమూయేలు మొట్టమొదటిగా సౌలుని అభిషేకించాడు, రాజుల్ని. కొంతమంది ప్రధాన యాజకులుగా యాజకత్వం కొరకే అభిషేకించబడ్డారు, రాజులుగా అభిషేకించబడ్డారు. ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకించబడ్డాం.
అందుకే ఆత్మాభిషేకం అంటారు. అంటే దేవుని ఆత్మతో నీవు నేను అభిషేకించబడ్డామా లేదా? మనం తెలుసుకోవాలి ఈ విషయాలు. దేవుని ఆత్మతో రక్షించబడిన తర్వాత మనల్ని ఏం చేశాడు ఆయన? ఆత్మతో మనల్ని అభిషేకించాడు. అందుకే ఈ అభిషేకం నిలుస్తున్నదాన్ని 2వ అధ్యాయం రాయబడింది. కనుక ఇప్పుడు దేవుని ఆత్మ అభిషేకించబడ్డాం. ఇప్పుడు మనం అభిషేకించబడ్డమే కాదు, యేసు ప్రభువారు కూడా అపోస్తల కార్యముంటది, ఆయన తండ్రి చేత అభిషిక్తుడై అభిషేకించబడి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు ప్రభువారు తండ్రి చేత అభిషేకించబడి వచ్చాడు. మనము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాం. దేవుడు యాకోబును అభిషేకించాడు. చూడండి ఎంత చాలా ఆత్మీయమైన ఈ అభిషేకం మన మీద తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఒక లోక వ్యక్తుల ద్వారా కాదు, ఆత్మ దేవుని ద్వారా అభిషేకించబడుతున్నాం మనం. కాబట్టి గమనిస్తే ఈ ఆత్మ అభిషేక అనుభవము లోకంలో వారికి లేదు. ఇప్పుడు అభిషేకించబడ్డ దీనికి ఒక పదం యాడ్ చేస్తే ప్రకటన 1 రాజులైన యాజక సమూహం. 1 పేతురు 2:9 అక్కడ ఉంది, ఆశ్చర్యమైన వెలుగులు తీసుకొచ్చి ఆయన గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనాంగం దేవుని రాజులైన యాజక సమూహం. ఇప్పుడు మన 4వది యాకోబు ఒక అభిషేకించబడి రాజుగా ఉన్నాడు. మనము అభిషేకించబడి రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. చివరి మాట చూసి మనం ప్రభుని ఆరాధిస్తాం. రండి చివరిగా 5వదిగా మనం చూస్తే యాకోబు జీవితంలో దేవుడు ప్రేమించి మన జీవితంలో ప్రేమించి ఏం చేసినంటే, రండి చివరిగా 5వ మాట మనం చూస్తే జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఏదైతే మనం విన్నామో ఈ విన్న వాక్యాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. ఈరోజు మనం ఏమైతే దేవుడు మనకు వాక్యం ద్వారా బయలుపరచాడో ఆ వాక్యాన్ని బట్టి ఆరాధన చేయాలి. చూడండి చివరిగా దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 58:14 చదవండి. యెషయా గ్రంథం 58:14. నీవు యెహోవా యందు ఆనందించదు. ఇక్కడ గమనించాలి, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యం అనుభవం. అంటే ఇప్పుడు యాకోబుకి ఏముంది? ఇక్కడ స్వాస్థ్యం ఉన్నది, ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం. దేవుడిచ్చే స్వాస్థ్యం ఉంది, అనాయింట్మెంట్, అభిషేకం ఉంది, యాజకత్వం ఉంది, రాజరికం ఉంది. చూడండి ఇక్కడికి వస్తే స్వాస్థ్యం ఉంది. ఇక్కడ ఏంటి స్వాస్థ్యం? ఇక్కడ ఏమంటే యాకోబుకి 2 రకాల స్వాస్థ్యం. దైవికమైన స్వాస్థ్యం ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం అక్కడికి కొంచెం వివరంగా మనం చూస్తాం. అసలుకు యాకోబుకి అసలైన స్వాస్థ్యం ఏంటి, నీకు నాకు అసలైన స్వాస్థ్యం ఏంటి? ఇర్మియా గ్రంథం 10:16. భౌతికమైన స్వాస్థ్యం ఏంటంటే తల్లిదండ్రుల స్వాస్థ్యము, పిత్రార్జితము, ఇది మాకు తల్లిదండ్రుల స్వాస్థ్యం అండి, మాకు ఇచ్చిందండి భూలోకంలో స్థలము, పొలాలు, ఓకే కొంతవరకు అది భౌతికం. కానీ దేవుడిచ్చే అసలైన ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన విలువ కట్టలేని స్వాస్థ్యం చూద్దాం. చూడండి ఇర్మియా గ్రంథం 10:16. ఇర్మియా 10:16. యాకోబునకు స్వాస్థ్యమగువాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుని అందరూ ఇక్కడ ప్రశ్న అందరూ జాగ్రత్తగా మన 2 చదవడం. 2 నిర్మించిన వాడు ఇజ్రాయేలు. చాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి లైన్ మరలా ఫస్ట్ లైన్ చదువు. ఫస్ట్ లైన్ చాలు. ఇక్కడ మనకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు యాకోబుకి స్వాస్థ్యం ఏంటి చెప్పండి. ఇక్కడ విన్నవాళ్ళు చదువులో చెప్పండి. విన్నవాళ్ళు చెప్పండి ఎవరేమంట. ఇప్పుడు యాకోబుకి స్వాస్థ్యం ఎవరు? స్వాస్థ్యమగువాడు కదా. ఎవరంటే వాళ్ళంటోళ్ళు కాదు. ఎవరు ఇక్కడ? యెహోవా దేవుడు. ఇప్పుడు చెప్పండి, యాకోబుకు స్వాస్థ్యం ఉందంటే ఎవరు ఆ స్వాస్థ్యం? దేవుడే స్వాస్థ్యం. ఇంకా దేవుడి కంటే గొప్ప స్వాస్థ్యం ఏమైనా ఉందా లేదా? లేదు. ఉంటుందా? ఇంపాసిబుల్, అసంభవం. భూమి తలక్రిందులైనా ఏదేమైనా కానీ ఇంకా దేవుడి కంటే. అందుకదా క్రీస్తే మా ఐశ్వర్యం, ఏసే మా ఐశ్వర్యం, క్రీస్తే మా ఐశ్వర్యం, దేవుడే మా స్వాస్థ్యం. అందుకే కదా లేవి గోత్రం గురించి ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు లేవీలతో, ఇదిగో వారికైతే వారికి స్వాస్థ్యాలుగా లేవు కానీ లేవీలకు నేనే వారికి స్వాస్థ్యం. యెహోవాయే లేవీలకు స్వాస్థ్యం, పాలు భాగం వాళ్ళకన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు యాకోబుకు స్వాస్థ్యంగా ఉన్నాడు. అదే రెండోదిగా ద సేమ్ టైం రెండోది ఏం చూస్తుంటే యాకోబును దేవుడు తనకు స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని స్వాస్థ్యం ఎవరో తెలుసా? ఇప్పుడు ఇశ్రాయేలు. యాకోబుకి ఇశ్రాయేలుకి స్వాస్థ్యం ఏమో దేవుడు. దేవుడు ఏమన్నాడు? మీరే నా స్వాస్థ్యం అన్నాడు. అంటే ఎంత ఆత్మీయమైన ఉన్నత అనుభవం. అంటే దేవుడు
ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం విశ్వసించి రక్షించబడ్డామో, ఆయన అంగీకరించామో, ఇప్పుడు దేవుడు నీకు నాకు మనకేమయ్యాడు, ఆ దేవుడు మనకు స్వాస్థ్యమయ్యాడు. ఎప్పుడైతే ఆయన ప్రజలంగా విమోచించబడ్డామో, ఇప్పుడు మనం ఆయనకు స్వాస్థ్యమయ్యాం. ఇది దేవుడికి మనము ఆయనకు స్వాస్థ్యమయ్యాము. దేవుని అడిగితే, దేవా నీ స్వాస్థ్యం ఎవరంటే, నా స్వాస్థ్యం ఇశ్రాయేలే, యాకోబే, ఇదిగో రక్షించబడిన వీళ్ళే అంటాడు. మరి యాకోబుని అడిగితే ఏమంటాడు, యాకోబు ఏమంటాడు, ఇశ్రాయేలు రక్షించబడితే దేవుడే నా స్వాస్థ్యం అంటారు. అంటే చూడండి, ఇలాంటి స్వాస్థ్యం అంటే ఇప్పుడు ప్రధానమైన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం దేవుడు, మనము ఆయన స్వాస్థ్యంగా చేయబడి. ఇంకొక స్వాస్థ్యం ఉంది ఆత్మ సంబంధం. ఇంకోటి ఏంటి? మొదటి పేతురు 1:4 అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం ఉంది. అదే స్వాస్థ్యం ఎక్కడుంది? అది పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో స్వాస్థ్యం దానితో సమానమైంది భూమి మీద లేదు. ఈ రెండు విలువైంది. ఒకటి దేవుడే మన స్వాస్థ్యం, రెండోది పరలోకములో ఉన్న స్వాస్థ్యం. అక్షయమైన నిర్మలమైన అది పరలోకంలో ఉంది. మొదటి పేతురు 1:4 కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, ఇప్పుడు ఇంత స్వాస్థ్యం వరకు ఉందా ఈ లోకంలో వరకు అడిగితే, అయ్యా మాకున్న స్వాస్థ్యం ఏంటంటే దేవుడే స్వాస్థ్యం. మాకున్న స్వాస్థ్యం అంటే పరలోకములో విలువ కట్టలేని స్వాస్థ్యం ఉంది. మరి భూమి మీద మిలీనియర్స్ కానీ, ముఖేష్ అంబానీ కానీ, లేకపోతే ప్రపంచ కుబేరు ధనవంతులు కొన్నారు, వాళ్ళు భూలోకంలో మిలీనియర్స్ కావచ్చేమో, కానీ వాళ్ళకు కూడా అంత స్వాస్థ్యం వాళ్ళకి లేదు. ఏ విషయంలో? ఆత్మ సంబంధ విషయంలో. వారికి దేవుడు లేడు, వారికి పరలోక స్వాస్థ్యం లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆ విలువైన ధనవంతులంటే ఎక్కువ స్వాస్థ్యం ఎవరికి ఉంది చెప్పండి? ఇప్పుడు ఇశ్రాయేలుకు ఉంది, రక్షణ పొందిన మనకుంది. అందుకే రక్షించబడిన ఇశ్రాయేలుకి, యాకోబుకున్న స్వాస్థ్యం ఏశావుకు లేదు, ఇశ్రాయేలు ఆ కాలంలో ఉన్న అన్యజనులకు లేదు, ఇప్పుడు ఎవరికి లేదు. మనకున్న స్వాస్థ్యము ఈ భూమి మీద లోక సంబంధాలకు ఎవరికి కూడా లేదు. అలాంటి విలువైన, శ్రేష్టమైన, అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యాన్ని మనకిస్తున్నారు. అంతేకాదు, మత్తయి సువార్త చక్కని మాట ఉంది, అక్కడ ఆ దినమున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోక రాజ్యముల వారు కూర్చుందురు అని ప్రభు అంటాడు. అలాంటి స్వాస్థ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించి వారు స్వాస్థ్యాన్ని అనుభవంలోనే కంటాడు. అంటే స్వాస్థ్య అనుభవం అంటే ఏంటి అర్థమో? ఆ స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం, దానిలో పాలిభాగస్తులు అవుతాం, దాన్ని మనం పొందుకుంటాం ఆ స్వాస్థ్యాన్ని. కనుక దేవుణ్ణి మనం పొందుకున్నాం, అసలైన స్వాస్థ్యం. రెండవది పరలోక స్వాస్థ్యం, మనము ఆయనకు స్వాస్థ్యం. ఇలాంటి అనుభవంలో పరలోక రాజ్యంలో ప్రవేశించి ఈ అనుభవంలోనే మనం తీసుకురాబడుతుంది. దేవుని ఎంత అపారమైన ప్రేమ ఉంది, దేవుని ఎంత గొప్ప ఉన్నత ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ 5 సంగతులు మనం చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1, దేవుడు ప్రేమించదు. యాకోబు ఎవరిని ప్రేమించాడు చెప్పుకున్నాం మొట్టమొదటిగా? యాకోబును ప్రేమించితిని అన్నాడు. ప్రేమించి ఏం చేశాడు? మొదటి సంగతి ఏర్పరచుకున్నాడు. ఏ మంచి తలం లేదు, మోసగాడు, చెడిపోయిన వాడు, అపవిత్రుడు, అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నాడు. మనము యాకోబు వంటి వారు, మనలో ఏ మంచి లేదు, అపవిత్రులం, చెడిపోయిన వారు, ఏ అర్హత లేదు. 1 కొరింథీ 1:24-26 నుంచి ఉంటుంది అక్కడ లేఖనాలు. మనం బలహీనము, తునీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, నీచులం, పాపులమైన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అది మన లిస్టు, మన స్వభావం. అలాంటి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నావు అంటే, అర్హత లేదు, ఏ క్వాలిఫికేషన్ లేదు. కారణం ఏంటంటే దానికి మూలం ప్రేమ చేత మనల్ని ఏర్పడు. అలాగ ప్రేమించి ఏర్పడు. రెండవ కార్యము విమోచన, విడుదల. ఎవరునూ ఇడిపించలేరు తన సహోదరుని. ఏ రీతిగా ఎవరు విడిపించలేరు, కేవలము ప్రభువు తప్పక మనల్ని విడిపించేవారు లేరు. అందుకే ఆయన ప్రేమించి మనల్ని ఏర్పరచుకోవడానికి తండ్రి మనల్ని ఏర్పరచుకునే సిలువలో యేసు ప్రభుని చేయి విడిచిపెట్టాడు. జాగ్రత్తగా గమనించాడు. ఆ టైంలో సిలువ దగ్గర నీకు తండ్రిని అడిగితే ఏం చెబుతావు తెలుసా? తండ్రి నీకు యేసు ప్రభు కావాలా, పాపాత్మైన భూమి మీద ప్రజలు కావాలంటే, ఆ టైంలో ఏమని తెలుసా? ఈ పాపాత్మైన ప్రజలే నాకు కావాలని తండ్రి యేసు ప్రభు చేతిని విడిచిపెట్టాడు. ఎవరిని పట్టుకున్నాడు? పాపులను మనం ఏర్పాటు చేసుకుని మనల్ని పట్టుకున్నాడు. అంటే తండ్రి యేసు ప్రభుని చేయి విడిచిపెట్టవలసింది. ఆ టైంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు విడిచిపెడితే ఎంత శ్రమ పొందాడు సిలువలో యేసు ప్రభు. రెండవది, ప్రేమించి ఏం చేసినట్టు ఆయన విమోచన కలిసి. రెండవది విమోచించడం, విడిపించటం. ఈ విడిపించడానికి కొరకు ప్రభు మన కొరకు ఏం చేసింది? తన్ను తానుగా అప్పగించుకొని ఒక బందీగా, ఒక నేరస్తుడుగా, ఒక అక్రమకారుడుగా ఎంచబడ్డాడు. ఎంచబడ్డాడు. అక్రమకారుడుగా సిలువకు బంధించబడ్డాడు. తెల్లవారు వరకు కూడా అండర్ గ్రౌండ్లో ఆయన బంధించబడ్డాడు. ఉదయకాలం 6 గంటల తీర్పు వరకు కూడా.
మనల్ని విడిపించడానికి, మనకు విమోచన కలిగించడానికి అలాంటి బంధకాలానికి సిలువలో ఏమైనా బంధించబడ్డాడు. 3 మేకులతో కొడితే ఏమై చేస్తాడు ఆయన్ని? గొలుసులతో బంధించిన దానికంటే కూడా మేకులతో కొట్టి బంధించాడు. ఆ మేకులు ఊడదీసుకోవాలి కదా, ఆయన చేయగలడు, శక్తి ఉంది. కానీ మన కోసం, అంటే మనకు విమోచన రావాలంటే ఆయన ఏం కావాల్సి వచ్చింది? ఏం కావాల్సి వచ్చింది? బంధించవలసి, మేకులతో బంధించాలి. భయంకరమైన వేదన పడాల్సి సిలువలో. సామాన్యం కాదు, ఎంత భయంకరమైన వేదన కదా. ఆ తర్వాత మూడోది పూర్ణ రక్షణ. రక్షణ కలగాలంటే ఆయన మన కొరకు శిక్షను పొందాల్సి వచ్చింది. ఆయన శిక్షణ పొంది మనకు రక్షణ. ఒక ప్రాంతంలో గృహంలో ఒక పూరి గుడిసె ఉంది. ఆ పూరి గుడిసెలో చిన్న పాపను తల్లి ఏం చేసి బిడ్డను ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చి, ఆమె మంచినీళ్ళు అప్పటికాలం వెళ్ళి దూరంగా మోసుకురావాలి, కడవ తీసుకెళ్ళి నీళ్ళు తీసుకోవడానికి దూరంగా వెళ్ళిపోయింది. ఆ పూరి గుడిసెలో ఆ నీళ్ళు మోసుకుంటూ వస్తుంటే ఆమెకు దాని కనబడుతున్న విషయం, దగ్గరకు వచ్చి కనబడుతుందంటే ఒక త్రాసుపాము ఆ గుడిసె నుంచి వెళుతా ఉయ్యాల్లోకి దిగొస్తా ఉంది. అది క్లాత్ ఉయ్యాల, క్లాత్ ఇట్లా కడతారుగా ఉయ్యాల గుడిసెలో, ఆ క్లాత్ ఉయ్యాల్లోకి వస్తుంది త్రాసుపాము. అది చూసింది ఆమె, వెంటనే కాకుండా అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సర్పం బిడ్డను ఎక్కడ కాటేస్తుందో దగ్గరికి వెళ్తుంది. బిడ్డ ఎక్కడ కాటేస్తుందని చెప్పేసి వెళ్ళి అమాంతో వెళ్ళి ఆ సర్పాన్ని గట్టిగా పట్టుకొని లాగి అవతలి విసిరేస్తుంది. ఎప్పుడైతే పట్టుకోగలనే, సాధారణ పట్టుకున్నదా కొండగా పట్టుకుంటే భలే సురుగ్గుంటుంది తాస్పాం. పట్టుకోగల ఎన్న ఏం చేసింది? వదిలిపెట్టిదా? కరిసింది, కాటేసింది. అలా అని చూడండి. అంటే ఎందుకు ఆమె అంటే ఆ బిడ్డ చనిపోద్ది సర్పం కాటేస్తే. ఆ బిడ్డ చనిపోకుండా బిడ్డ రక్షణ పొందాలంటే ఏం చేయాలి తల్లి? ఆమె తెగించి అలాగ తన ప్రాణాలు తెగించి ఆ శిక్ష తాను పొందినట్లుగా ఆ బాధ, ఆ శిక్ష తను పొంది బిడ్డను కాపాడు. యేసు ప్రభు కూడా అంతకంటే ఎక్కువగా మనకు రక్షణ కలగాలంటే ఏం చేశాడంటే ఆ శిక్ష అంతా తన మీద వేసుకొని మనకు రక్షణ, అందుకే పూర్ణ రక్షణ మనకు కలిసి. 4వ మాట, కనుక మనకు అభిషిక్తుడుగా యేసుక్రీస్తులో అభిషిక్తుడిగా రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మన అభిషిక్తులు వేసుకొని రాజులైన యాజకులు. 5వది స్వాస్థ్యంగా చేసుకున్నాడు. దేవునికి స్వాస్థ్యం, పాపాత్మను రక్షించుకుని మనమే ఆయన స్వాస్థ్యం. మనకు దేవుడు పరలోక రాజ్యం. ఇలాంటి అనుభవంలోనికి దేవుని ప్రేమతో మనకు అనుగ్రహించిన ఆ ప్రేమమయుడిని. కనుక 1:6 అందరం కలిసి చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రకటన 1:6 అందరం కలిసి చదువుకుందాం. చదువుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. అందరం కలిసి చదువుదాం. చదవండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువు. బిగ్గరగా పిల్లలు పెద్దవారు అందరూ బైబిల్ తీసి అందరం చదవండి. స్పష్టంగా అందరూ బిగ్గరగా చదవండి. 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. ఇప్పుడు యాకోబు ఇక్కడ యోహాను భక్తుడు ఏమనంటే మనల్ని ప్రేమించాడు, అందుకే ఆ ప్రేమించిన ప్రభు ఏం చేశాడు, అందుకే ఆ ప్రభువులకు మహిమ ప్రభావాలు యుగ యుగాలు కలగాలి అని ఈ రీతిగా యోహాను గారు దేవునికి ప్రభావ మహిమలతో ఆరాధిస్తున్నాడు. మరి యాకోబు ఎలా ఆరాధన చేశాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది. అవసాన క్రమంలో యాకోబు తన చేతి కర్ర మీద ఆనుకొని నమస్కారం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉండదు, ఆరాధన. అంటే యాకోబు వృద్ధాప్యంలో కూడా చూడండి, వృద్ధాప్యంలో కూడా చేతి కర్ర మొదలు అనుకొని దేవునికి నమస్కారం చేశాడు, ఆరాధన చేశాడు. అంతేకాదు యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు వినుము, నిన్ను సృజించేవాడు సెలవు అని చెప్పి యాకోబు వినుము. ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను నేను మహిమపరచుకొందెను. 51 కీర్తనలు ఉంది, స్తుతి యాగం అర్పించుచున్నవాడు దేవుణ్ణి మహిమపరచు. అంటే ఇప్పుడు యాకోబు దేవుణ్ణి మహిమపరిచాడు, ఆరాధన చేశాడు, తన జీవితము ద్వారా కూడా దేవునికి మహిమ తెచ్చాడు. మనం ఆరాధన అంటే ఒకటి విరిగిన హృదయంతో, ఆత్మతో, సత్యంతో రక్షించబడి యథార్థంగా మనం ఆరాధన చేయటము, ఆత్మీయంగా ఆత్మతో ఆరాధన. మరొకటి మన జీవితము ద్వారా కూడా ఆరాధన చేయాలి. తెలుసా? అంటే యాకోబు నేను సృజించిన వాడు యెహోవా ఇలా నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకోండి. అంటే నీ ద్వారా నాకేం కలిగిద్దంట, అంటే దేవునికి ఏం కలిగిద్ది? మహిమ. అంటే ఇశ్రాయేలు జీవితం మారి, అందుకే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మిమ్మును బట్టి, మీ సత్క్రియలను బట్టి పరలోకమైన తండ్రి దేవుని ఏం చేస్తారు? మహిమపరుస్తారు. ఆరాధన అంటే మన జీవితం ద్వారా ఆరాధన చేయాలి. 2 రకాల ఆరాధన చేయాలి మనం. ఒకటేమో రక్షించబడ్డాము, కడగబడ్డాము, ప్రేమించబడి విమోచించబడ్డాము, అలాగే విమోచించావని వాక్యానుసారంగా ఆరాధన చేయాలి. ఆత్మతో హృదయంతరంగంలో కృతజ్ఞత నింపడి పై పెదవులతో కాక హృదయపూర్వకంగా ఆత్మతో ఆరాధన చేయాలి. ఇదొక ఆరాధన బైబిల్లో యోహాను 4:4 ప్రకారం, యోహాను సువార్త.
రెండో ఆరాధన అంటే మన జీవితముల ద్వారా, మన జీవించే జీవితం ద్వారా దేవునికి ఆరాధన కల. అబ్బా వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, అదే ఆరాధన. దేవునికి మహిమ రావాలి, అది ఆరాధన. మన జీవితాలు చూసినప్పుడు దేవుని మహిమపరచాలి. బా ఇలాంటి జీవితం, ఇలాంటి ఈ రీతిగా అని ఆ లక్షణాలు బట్టి దేవుని మహిమపరచాలి. అలాగనే సజీవ యాగంగా రోమ 12:1 ప్రకారము మనం ఏం కావాలంటే సజీవ యాగం దేవునికి అర్పణగా, బలిగా సజీవ యాగం మనం సమర్పించుకోవాలి. అది కూడా ఆరాధన, అర్పించేది ఆరాధన. ఎబ్రీ పత్రికలో జిహ్వ ఫలం అర్పిస్తాం, అంటే జిహ్వ అంటే నాలుక. అలాగే ఆత్మతో సత్యముతో హృదయమార మనం నోరు తెరిచి బిగ్గరగా ఈ రకాలుగా మనం ఆరాధన చేయాలి. ఈ రీతిగా మనము యాకోబు ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాడు, యోహాను గారు ఆరాధిస్తున్నారు. మనము కూడా మన దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తాం. లేచి నిలబడదాం, ఒక పల్లవి పాడుకు మనం ప్రభుని ఆరాధిస్తాం. ముందుగా పల్లవి పాడతాం, ఆ తర్వాత సందేశంలో సందేశం. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక. పడండి. యుగ యుగములకు కలుగునుగాక, దేవునికే మహిమా, దేవునికే మహిమా. సండే స్కూల్ వెళ్ళాము, ముందుకు సర్దుకొని వరుసలో ఉండి మోకరించి సండే స్కూల్కి వెళ్ళేవారు ఆరాధన చేస్తారు మొదట, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మన ప్రభువుని ఆరాధిస్తాం. యోహాను మరి భక్తుడు ఆరాధించాడు, ప్రేమించబడిన యాకోబు ఇశ్రాయేలు వ్యక్తి ఆరాధించినాడు. ఈ రీతిగా నిన్ను నన్ను ప్రేమించిన ప్రభుని, ప్రేమతో చేసిన కార్యాలు బట్టి బలైన ప్రభుని మనము ఆరాధిస్తాం. ఆరాధన అందరూ ఏకీభవిస్తాం. మా ఈ దినం ఏదైతే వాక్యం వాక్యానుసారం ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అలాగే మన జీవితాల ద్వారా కూడా దేవునికి ఆరాధన కలగాల, మహిమ కలగాల. అట్టి అనుభవాలు మనం అప్పగించుకుని ప్రభుని మనం ఆరాధిస్తాం. అందరూ ఆమేన్ అని పలుకుదాం. ఆ రీతిగా అందరూ ఆరాధనలో ఏకీభవిస్తాం. ఆరాధించండి.